హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు బిఎస్ సంస్థ అయిన భారత సంచార నిగమ్ లిమిటెడ్లో మనకు జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆఫీసర్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 50,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు తెలుగు స్టేట్లో ఉన్నాయి. ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణలో అండ్ స్టేట్ వైజ్ కూడా మనకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మనం ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కింద. అండ్ ఇంకోటి మనకు జాబ్ లొకేషన్ కూడా ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ వరకు మన జోన్ కింద మనం సెలెక్ట్ అయ్యంటే ఏపీ అండ్ తెలంగాణలో మనం జాబ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వేరే జోన్ కింద అప్లై చేశారంటే కానీ సర్కిల్లోనూ అక్కడ మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన అంటే పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్లో మీకు ఎవరైనా జాబ్ చేయాలనుకుని ఎవరితో ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం బ్రదర్, ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియోలోకి ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అని ఇలాంటి కోర్సెస్ పైన మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు ప్రజెంట్ బక్రీద్ ఆఫర్ ఫెస్టివల్ అయితే ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. కేవలం 399కి విత్ 100 వ్యాలిడిటీ ఉందన్నమాట. ఈ ఆఫర్ అని మీకు కేవలం ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత కోర్స్ ప్రైస్ అని మీకు 999 అయితే చేస్తూ ఉన్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా కూడా ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి భారత్ ఏదైతే నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉందో ఆ సంస్థలో మనకు జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఓపెన్ మార్కెట్ కింద మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే May 26, 2026 అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా 3 days అయిందన్నమాట నోటిఫికేషన్ వచ్చి. బట్ ఇంకా అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే June 4, 2025. మనకి ఎగ్జాక్ట్గా 5 days అయితే ఉంది. అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వడానికి 5-6 days అయితే ఉంది. అండ్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు July 3, 2026. మనకు July 3 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైనా మీరు ఎడిట్ చేసుకోవాలంటే కనుక మనకు July 4 నుంచి మనకు July 11 వరకు మనకు ఎడిట్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అనమాట, మోడిఫికేషన్ అప్డేట్. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే క్యాండిడేట్ వాళ్ళకు ఎగ్జామ్స్ సిబిటి ఎగ్జామ్స్ అనేది మంత్ ఆఫ్ August 2026గా మనకు టెంటేటివ్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళు 2026 ఆగస్ట్ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒక ప్లానింగ్ అయితే ఉన్నారు. అంటే అనుకుంటున్నాం అనమాట ఆగస్ట్లో కండక్ట్ చేస్తామని. బట్ అది అవుతుందా కాదనేది చెప్పలేం. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు స్కేల్ ప్లే, మనకి ఎవరైతే జూనియర్ టెలికాం ఆఫీసర్ కింద ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. ఇక్కడ ఇది స్కేల్ పే మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు. 16,400 నుండి 40,500. బట్ అన్ని అనేవి కలుపుకుంటే కనుక మనకు 50,000 పైగా మనకు శాలరీతో వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే నేనైతే చెప్పడం అయితే లేదనమాట. ఎందుకంటే ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అండ్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ అనేది మీ ఎందుకు తెలిసిందో అనుకుంటా. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ సిబిటి ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. ఓవర్ మనకు 3 hours అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1 వచ్చేసి మనకు 200 మార్కులకు 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ సెక్షన్ 2లో సేమ్ అనమాట. ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ 200 మార్కులకు 50 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి మనకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ మనకు 80 మార్కులకు 20 క్వశ్చన్లు వస్తాయి. 480 మార్కులకు 120 క్వశ్చన్లు. 3 hours ఎగ్జామ్ టైమింగ్. అయితే కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అవుతుంది కదా. ప్రతి సెక్షన్లో మీకు 40% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ప్రతి సెక్షన్లో మీకు 40% మార్కులు వస్తేనే మీకు క్వాలిఫై అయినట్టు. ఇక నెక్స్ట్ మనకు నెగిటివ్ మార్కింగ్ మనకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 4 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ట్రైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మనకు JTO జూనియర్ ట్రైనింగ్ ఆఫీసర్కి వచ్చేసి ఫేజ్ 1 వచ్చేసి మనకు 10 weeks అయితే ఉంటుంది. తర్వాత మనకు ఫీల్డ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట, 4 weeks అనేది. తర్వాత మనకు JTO ఫేజ్ 2 ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇది 6 weeks అన్నమాట.
స్పెషలైజేషన్ సబ్మిషన్ కోర్సు మొత్తం కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ సబ్మిషన్ అంటే మనకు స్కీమ్ ఏదైతే ఉందో సిలబస్ మొత్తం కూడా మనకు నోటిఫికేషన్ లాస్ట్లో అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ వాళ్ళకి చూసుకుంటే మనకు విజయవాడలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు హైదరాబాద్ అయితే ఉంటుంది. బట్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మనకు కొంతమందికి హైదరాబాద్ కూడా పడుతుంది, కొంతమందికి విజయవాడ కూడా పడుతుంది అనమాట. అదైతే మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక అప్లై లాస్ట్ డేట్ ఏదైతే మనకు ఆ డేట్కి మనకు మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 30 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే 33 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి మనకు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు 10 ఇయర్స్ అనేది అప్పర్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ మనకు 100 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగిందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ స్టేట్ వైజ్గా చూసుకుంటే తెలంగాణకు 2 వేకెన్సీ ఉన్నాయి. ఒకటి ఓబీసీ వాళ్ళకు, ఒకటి యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఏంటంటే యువర్ క్యాండిడేట్లో వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఏపీ వాళ్ళకు చూసుకుంటే 1 వేకెన్సీ అయితే ఉంది. అది కూడా మనకు యువర్ క్యాండిడేట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏపీ వాళ్ళకి ఒక పోస్ట్ ఏదైనా వేరే స్టేట్ అప్లై చేసుకోకూడదంటే అలాంటిది కాదు, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మీరు ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి 21 సర్కిల్స్ అనమాట. మనకు ఓవరాల్గా 21 సర్కిల్స్ అంటే 21 స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ 21 స్టేట్స్కి మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ద రిజిస్ట్రేషన్ పోర్టల్ విల్ హ్యావ్ డ్రాప్ డౌన్ మెన్స్ టు క్యాప్చర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ది 21 సర్కిల్స్. మనకి ఏదైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ అవైలబిలిటీని బట్టి మీరు ఆల్ 21 సర్కిల్స్ అనేవి మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఏంటంటే ఇక్కడ మనకు చూస్ 1 అంటే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రిఫరెన్స్ 1 ఇవ్వాలి, సర్కిల్ 1 అని ఇచ్చి. ఒకవేళ సర్కిల్ 2 మనకు ప్రిఫరెన్స్ 2. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు సర్కిల్ 2 వచ్చేసి ఏంటంటే మనకు ఏపీ వాళ్ళకు ఇక్కడ ప్రిఫరెన్స్ 2 అయితే ఉంది, మీరు 1 ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు సర్కిల్ తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ సర్కిల్ అని మీరు సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. లేదు నేను ఎక్కువ వేకెన్సీ ఉన్నటువంటి స్టేట్లో అప్లై చేసుకుంటా అంటే ఇక్కడ మనకు కర్ణాటక, కేరళ అండ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ మనకి ఎక్కువ వేకెన్సీ రిజర్వ్ చేశారు, అవి కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. అయితే చూసుకోండి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉన్నటువంటి సర్కిల్స్ అయితే మనం అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనకు టెలికామ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి బెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సంబంధించినటువంటి విభాగంలోన టెలికమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, రేడియో కానీ, కంప్యూటర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లు కానీ ఏదో ఒక డిసిప్లిన్స్లోనే మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్ కానీ, నార్మల్ డిగ్రీ కానీ ఆర్ ఈక్వలెంట్స్ చేసి కానీ అప్లై చేసుకోండి. లేదంటే కదా కింద మనకు ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కానీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైనా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మీకు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. బట్ 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మీరు www.externalexam.bsnl.co.in అనే వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ మంత్ 4th మనకు అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది, అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎవరైతే యువర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 2000 రూపీస్ మీకు పేమెంట్ అయితే ఎక్కువైతే పెట్టడం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 1000 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి క్యాండిడేట్ వాళ్ళకు, ప్రతి క్యాస్ట్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ యువర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పేమెంట్ అయితే ఎక్కువనే పెట్టడం అయితే జరిగింది. బట్ జాబ్ క్రాక్ చేయగలను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి. లేదు ట్రై చేద్దాము, ఒక ట్రై చేద్దాము, చీకట్లో ఒక రాయేద్దాం అంటే కనుక వద్దు. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ పెట్టడం అయితే జరిగింది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు వదిలేసుకోండి. జాబ్ కావాలని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేస్తారు. ఎందుకు తక్కువ మంది అప్లై చేస్తారంటే అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ పెట్టడం అయితే జరిగింది కాబట్టి చాలామంది అప్లై చేయరు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అప్లై చేసుకుంటారు ప్రతి ఒక్కరికి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్లో మనకు జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి పూర్తి డీటెయిల్ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే కనుక మన ఆఫీసర్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే ఉంది అక్కడ మీకు పోస్ట్ చేసి ఇక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.